Right. Good morning. Can you hear me? My voice వినిపిస్తుందా? Yes, sir. Right. See, yesterday we discussed different types of if conditions. Like we discussed if else, else if. అంటే కదా లాస్ట్లో మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఎల్స్ ఇఫ్ అనేది మాట్లాడుకుంటున్నాం. సో ఎల్స్ ఇఫ్లో ఫస్ట్ ఇట్ విల్ చెక్ ద ఫస్ట్ కండిషన్. ఇనీషియల్గా ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్తుందండి? ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు మాత్రమే ఇట్ విల్ గో టు ద సెకండ్ కండిషన్. వై? బికాస్ ద సెకండ్ ఇఫ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎల్స్. మనకి సెకండ్ ఇఫ్ అనేది ఎందులో ఉందమ్మా? ఎల్స్లో ఉంది. సో ఎల్స్లోకి ఎప్పుడు వెళ్తుంది? ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయితేనే ఎల్స్లోకి వెళ్తుంది. ఇట్ విల్ గో విత్ ఎ సెకండ్ ఇఫ్. అదే మీకు ఫస్ట్ ఇఫ్ పాస్ అయింది అనుకోండి, ఇట్ విల్ నాట్ గో టు ద సెకండ్ ఇఫ్. అది సెకండ్ ఇఫ్లోకి వెళ్ళదండి. సో సెకండ్ ఇఫ్ ఫెయిల్ అయింది అనుకోండి, సెకండ్ ఇఫ్ కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఎక్కడికి వెళ్తుందండి? ఇట్ విల్ గో టు ద థర్డ్ ఇఫ్. సో ఇది మనం ఎస్టర్డే మాట్లాడుకున్నటువంటి ఎల్స్ ఇఫ్ అనే కాన్సెప్ట్. ఎల్స్ ఇఫ్ రాసేటప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటి అంటే ఎల్స్కి ఇఫ్కి మధ్యలో స్పేస్ ఇవ్వడం మర్చిపోతారు. యూ మస్ట్ గివ్ ద స్పేస్ ఇన్ బిట్వీన్ ఎల్స్ అండ్ ఇఫ్. ఎల్స్కి ఇఫ్కి మధ్యలో కంపల్సరీ మీరు స్పేస్ని మెయింటైన్ చేయాలండి, అది మర్చిపోవద్దు. ఓకే, అండ్ టేక్ ద టుడేస్ హెడ్డింగ్. ఈరోజు హెడ్డింగ్ తీసుకున్నాము. టుడేస్ అవర్ టాపిక్ ఈస్ నెస్టెడ్ ఇఫ్. టుడేస్ అవర్ టాపిక్ ఈస్ నెస్టెడ్ ఇఫ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నెస్టెడ్ ఇఫ్? సో నెస్టెడ్ ఇఫ్ మీన్స్ ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే అర్థం ఏంటమ్మా? ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్. ఒక ఇఫ్ లోపల వేరొక ఇఫ్ రాయడాన్ని ఏమంటారండి? నెస్టెడ్ ఇఫ్ అంటారు. సో ప్లీజ్ టేక్ ఎ స్మాల్ నోట్స్ అబౌట్ దట్. నెస్టెడ్ ఇఫ్ కోసం చిన్న నోట్స్ తీసుకోండి. నోట్ ఇట్. So nested if is nothing but if within the if. If within the if. ఒక if లోపల వేరొక if ఉంటే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటున్నాం అండి. సో అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్ యువర్ విష్. మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకోండి. రైట్ ఎ మెయిన్ మెథడ్. ఐఎమ్ టేకింగ్ 2 వేరియబుల్స్. వన్ వేరియబుల్ ఈస్ ఎక్స్, అనదర్ వేరియబుల్ ఈస్ వై. మా ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, వై అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో అబ్జర్వ్ ద ఫస్ట్ కండిషన్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్? ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏం రాస్తున్నాను చూడండి. ఎక్స్ ఈస్ లెస్ దాన్ 30. ఎక్స్లో ఏముందమ్మా? ప్రెజెంట్లీ వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? ప్రెజెంట్లీ ద ఎక్స్ వాల్యూ ఈస్ 25. సో దీని మీనింగ్ ఏంటండి? 25 ఈస్ లెస్ దాన్ 30. కరెక్టే కదమ్మా? 25 ఈస్ లెస్ దాన్ 30 అంటే ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. సో ఈ ఫస్ట్ కండిషన్ పాస్ అయితేనే ఇట్ విల్ గో టు ద సెకండ్ కండిషన్. ఫస్ట్ కండిషన్ అనేది పాస్ అయితేనే సెకండ్ కండిషన్లోకి వెళ్తుంది. వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఏంటమ్మా? ద సెకండ్ కండిషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ కండిషన్. సెకండ్ ఇఫ్ కండిషన్ అనేది మీకు ఎందులో ఉంది చూడమ్మా. వేర్ ఈస్ ద సెకండ్ కండిషన్? ఇట్ ఈస్ ఇన్సైడ్ ద ఫస్ట్. అంటే ఫస్ట్ ఇఫ్ అనేది మీకు పాస్ అయితేనే ఈ బ్లాక్లోకి వెళ్తుందండి. ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద బ్లాక్. సో ఈ బ్లాక్లో మనకి సెకండ్ కండిషన్ అనేది ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చూద్దామండి. మనకి ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో రౌండ్ 1 కంప్లీట్ అయిన తర్వాతే కదండి మీరు రౌండ్ 2లోకి వెళ్ళగలుగుతారు. రౌండ్ 2 కూడా కంప్లీట్ అయిన తర్వాతే కదా యూ కెన్ గో విత్ రౌండ్ 3. ఓకే, సో లేదా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక హౌస్ ఉందండి, లైన్గా రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ అనేది 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి రూమ్స్ అనేవి ఉన్నాయండి. ఫస్ట్ రూమ్ తలక లాక్ ఓపెన్ అయితేనే కదండి మీరు సెకండ్ రూమ్ తలక లాక్ ఓపెన్ చేయగలుగుతారు. సో ఫస్ట్ రూమ్ లాక్ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, యూ కెనాట్ గో ఫర్ సెకండ్ రూమ్. మీరు సెకండ్ రూమ్లోకి వెళ్ళలేరండి. సో ఇక్కడ కూడా సేమ్ అండి. ఫస్ట్ కండిషన్ అనేది పాస్ అయితేనే you can go for second condition. If the first condition is failure, you cannot go for second condition. Why? Because the second condition is a part of the first. ఈ ఫస్ట్ కండిషన్ తాలూకా బ్లాక్లో మీకు ఏముందండి? సెకండ్ కండిషన్ అనేది ఉంది. హెడ్డింగ్ ఏం తీసుకున్నారో మీరు రోజు? నెస్టెడ్ ఇఫ్ అని తీసుకున్నారు. నెస్టెడ్ ఇఫ్ అంటే అర్థం ఏంటండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ ద ప్రోగ్రామ్ ఆర్ టేక్ ఏ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో లేదా ఈ ప్రోగ్రామ్ని నేను మీకు చాట్ బాక్స్లో వేస్తున్నాను. సో ఇఫ్ పాసిబుల్ జస్ట్ సేవ్ చేయండి. నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా? ఫస్ట్ కండిషన్ పాసా కాదా చూడండి. ఎస్, ద ఫస్ట్ కండిషన్ ఈజ్ పాస్. మా ఫస్ట్ కండిషన్ పాస్ అయిందమ్మా. 25 ఈజ్ లెస్ దాన్ 30. 25 అనేది 30 కన్నా చిన్నది. ఓకే, గుడ్, పాస్ అయిందండి. లోపలికి వెళ్ళింది. సెకండ్ కండిషన్ పాస్ ఆ ఫెయిల్ ఒకసారి చూడమ్మా. వాట్ ఈస్ ద సెకండ్ కండిషన్? y ఈస్ లెస్ దాన్ 10. వాట్ ఈస్ ద y వాల్యూ? yలో మనకు వాల్యూ ఏమి ఇచ్చాము? 5 అని ఇచ్చాం. ఎస్, ద 5 ఈస్ లెస్ దాన్ 10. 5 అనేది 10 కన్నా చిన్నది. ఎస్, ఇది కూడా కరెక్టేనండి. సో రెండు కరెక్ట్ అయితే మీకు లోపలికి వెళ్తుంది. వాట్ ఎవర్ ద స్టేట్మెంట్స్ యూ రిటర్న్ హియర్, ఇక్కడ మీరు రాసిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయండి. ఇక్కడ నేను జస్ట్ ఒక ప్రింట్ కమాండ్ రాశాను. ప్రింట్ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఇట్ ఈస్ అబౌట్ ద నెస్టెడ్ ఇఫ్ అండి. నెస్టెడ్ ఇఫ్ మీన్స్ ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్.
సో నౌ టేక్ వన్ మోర్ హెడింగ్, ఇంకో చిన్న హెడింగ్ తీసుకున్నాము. వైల్ లూప్ అని చెప్పి ఒక హెడింగ్ తీసుకున్నాము. WHILE వైల్ లూప్, LOOP లూప్, వైల్ లూప్. ఓకే, సో వైల్ లూప్కి కండిషన్కి డిఫరెన్స్ ఏంటండి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కండిషన్స్ అండ్ లూప్స్? కండిషన్స్కి లూప్స్కి డిఫరెన్స్ ఏంటంటే, సో మనకి ఎస్టర్డే ఇఫ్ కండిషన్ మాట్లాడుకునేటప్పుడు కండిషన్ పాస్ అయితే మీకు ఆ బ్లాక్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయిందమ్మా? ఇన్ ద ఇఫ్ కండిషన్, ఇఫ్ ద కండిషన్ పాస్, హౌ మెనీ టైమ్స్ ద బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్? ఈ బ్లాక్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయిందమ్మా? సింగిల్ తో. యా, ఓన్లీ వన్ టైం. సో ఇఫ్ కండిషన్లో మనకి కండిషన్ పాస్ అయితే బ్లాక్ అనేది ఓన్లీ ఫర్ వన్ టైం, ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఓన్లీ ఫర్ వన్ టైం. బట్ వైల్ లూప్లో అలా కాదండి. వైల్ లూప్లో ఏంటంటే మీకు కండిషన్ పాస్ అయింది అనుకోండి, ఇఫ్ ద కండిషన్ పాస్ దెన్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. ఇది ఎందులో ఎంటర్ అవుతుందండి? లూప్లో ఎంటర్ అవుతుంది. లూప్ అంటే అర్థం ఏంటమ్మా? కంటిన్యూస్లీ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటింగ్, కంటిన్యూస్లీ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు యూట్యూబ్లో ఏవో సాంగ్స్ వినేటప్పుడు మీకు నచ్చిన సాంగ్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారండి? లూప్లో పెట్టుకుంటారు కదా సాంగ్ని. అంటే అదే సాంగ్ మీకు అగైన్ అండ్ అగైన్ ఒక 100 టైమ్స్ అయినా రిపీట్ అవుతూనే ఉంటుంది కంటిన్యూగా. మళ్ళీ మీరు ఆ లూప్ క్లోజ్ చేసేంత వరకు మీకు అదే సాంగ్ అనేది ప్లే అవుతూ ఉంటుంది. సో దాన్ని ఏమంటామండి? లూప్ అంటాం. అంటే మీకు నచ్చిన సాంగ్ని అలా లూప్లో పెట్టుకుంటే ఎన్నిసార్లు అయినా ఆ సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అంతేనమ్మా. సో వైల్లో మీకు కండిషన్ పాస్ అయితే అది లూప్లో ఎంటర్ అవుతుందండి. లూప్ అనేది కంటిన్యూగా రిపీట్ అవుతూనే ఉంటుందండి. ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ రిపీట్. సో కండిషన్ పాస్లో ఉన్నంత వరకు లూప్ రిపీట్ అవుతూనే ఉంటుందండి. వెన్ ద కండిషన్ ఫెయిల్యూర్, కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్లోంచి బయటకు వచ్చేస్తుందండి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. మీకు అర్థం కావడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎ పాకెట్ మనీ. నా దగ్గర ఒక పాకెట్ మనీ ఎంత ఉంది అంటే, నా పాకెట్లో 500 రూపీస్ ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్గా నా పాకెట్లో ఎంత మనీ ఉందేమో, పాకెట్లో 500 రూపీస్ ఉంది. నేను ఒక వైల్ లూప్ చెక్ చేస్తున్నాను. ఏం చెక్ చేస్తున్నాను చూడండి? వైల్ పాకెట్ మనీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 రూపీస్. పిఎం అనేది లోవర్ కేస్, రెండు ఒకటే కేసులో ఉండాలి కదా. ఓకే, పిఎం అంటే నా భాషలో పాకెట్ మనీ అండి. సో నా పాకెట్ మనీ అనేది ఇనీషియల్గా ఎంత పెట్టుకున్నా అండి? నా పాకెట్లో 500 రూపీస్ పెట్టుకున్నా అండి. ఇక్కడ వైల్ లూప్లో ఏం చెక్ చేస్తున్నాను? పాకెట్ మనీ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే 100 అయినా ఉండొచ్చు అండి, 100 కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. అప్పుడు లూప్ లోపలికి ఎంటర్ అవ్వమని చెప్తున్నాను అండి. ఇది లూప్ ఓపెనింగ్, ఇది లూప్ క్లోజింగ్ అండి. ఓకే, ఈ లూప్ లోపల ఏం రాస్తున్నా అంటే వాచ్ మూవీ. నేను ఒక మూవీని చూద్దాం అనుకుంటున్నాను అండి. అర్థమవుతున్నా? సో అంటే నా పాకెట్ మనీ అనేది 100 రూపీస్ కన్నా, 100 రూపీస్ ఉన్నా పర్వాలేదు, 100 రూపీస్ కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, నేను లూప్ లోపలికి వెళ్ళి ఏం చేస్తానండి? ఒక మూవీ చూస్తాను, వాచ్ మూవీ. మూవీ చూసిన ప్రతిసారి మరి డబ్బులు తగ్గిపోతాయి కదండి, మన పాకెట్ మనీ తగ్గిపోతుంది కదా. సో పాకెట్ మనీ ఈక్వల్ టు పాకెట్ మనీ మైనస్ 100 రూపీస్. మూవీ టికెట్ తాలూకా కాస్ట్ 100 రూపీస్ అనుకోండి. సో పాకెట్ మనీ ఎంత తగ్గిపోతుందండి? నేను మూవీ చూసిన ప్రతిసారి కూడా ఇట్ విల్ బి రెడ్యూస్డ్ బై 100 రూపీస్. ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చెక్ చేద్దాం చూడమ్మా. ఇనీషియల్గా నా పాకెట్లో, మీరే ఆలోచించండి అందరూ కూడా ప్లీజ్. ఇనీషియల్గా నా పాకెట్లో 500 రూపీస్ ఉందండి. సో ఇప్పుడు ఈ కండిషన్ పాస్ ఆ ఫెయిల్ అమ్మా? పాకెట్ మనీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. పాసే కదా, 500 రూపీస్ అనేది 100 కన్నా ఎక్కువ కదా. సో నేను మూవీ ఎన్నిసార్లు చూస్తున్నానండి? ఇక్కడ ఫస్ట్ టైం మూవీ చూశానండి, ఒకసారి మూవీ చూశాను. ఒకసారి మూవీ చూసిన తర్వాత నాకు ఇప్పుడు మనీ ఎంత అయిపోయిందండి? ప్రీవియస్గా 500 రూపీస్ ఉండేవి, ఇప్పుడు అందులో 100 తగ్గిపోయిందండి. ఇప్పుడు నా పాకెట్లో ఎంత ఉన్నట్టండి? నా పాకెట్లో ఓన్లీ ఇప్పుడు 400 రూపీస్ మాత్రమే ఉన్నాయండి. సో ఇప్పుడు మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది కదండి, కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఏం చెక్ చేస్తుందండి? 400 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. కరెక్టే కదండి, 400 అనేది 100 కన్నా పెద్దదే కదా. 400 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. మళ్ళీ లూప్ లోపలికి వెళ్తుందండి. సో లూప్ లోపలికి వెళ్ళి నేను ఇప్పుడు మూవీ ఎన్నోసార్లు చూస్తానండి? ఐఎమ్ వాచింగ్ ద మూవీ ఫర్ సెకండ్ టైం. రెండోసారి మళ్ళీ అదే మూవీ చూసానండి. సెకండ్ టైం మూవీ చూసేటప్పుడు ఇప్పుడు నా పాకెట్ మనీ ఎంత తగ్గిపోయిందండి? ప్రీవియస్గా 400 ఉండేది, ఇంకో 100 తగ్గిపోయిందండి. అంటే నా పాకెట్లో ఇప్పుడు ఎంత మనీ ఉందండి? ఓన్లీ 300 రూపీస్ ఉందండి. సో అగైన్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. మనకి కండిషన్ చెక్ చేస్తుందండి. ఏం చెక్ చేస్తుంది? 300 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. 300 అనేది 100 కన్నా పెద్దదా? ఎస్, పెద్దదే కదండి. సో మళ్ళీ మనం లూప్ లోపలికి వెళ్తాం. మూవీ అనేది థర్డ్ టైం చూస్తామండి. మూవీ థర్డ్ టైం చూసేటప్పుడు మనకి వాల్యూ ఎంత అయిపోతుందండి? 300 మైనస్ 100 మీన్స్
అగైన్ ఇట్ విల్ బి 200. నా పాకెట్లో ఓన్లీ ఇప్పుడు 200 రూపీస్ ఉన్నాయండి. అగైన్ ఇట్ విల్ చెక్ 200 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఎస్ అండి, 200 అనేది 100 కన్నా పెద్దదే. సో మళ్ళా లూప్ లోపలికి వెళ్తుందండి. నేను మూవీ ఎన్నిసార్లు చూస్తున్నా అండి? 4th టైం మూవీ చూస్తున్నాను. 4th టైం మూవీ చూసేటప్పుడు నా పాకెట్ మనీ ఎంత అయిపోయిందండి? 200 ఉండేది ప్రీవియస్గా. 200 మైనస్ 100 అంటే నా పాకెట్ మనీ ఎంతకు రీచ్ అయిందండి? 100 రూపీస్కి రీచ్ అయింది. సో ఇట్ విల్ చెక్ ద పాకెట్ మనీ, ఐ మీన్ 100 రూపీస్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఎస్ కరెక్టే కదండి, ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఎస్, ఇది కూడా కండిషన్ పాస్ అండి. లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఇప్పుడు నేను మూవీ ఎన్నిసార్లు చూస్తున్నానండి? 5th టైం మూవీ చూస్తున్నాను. సో 5th టైం మూవీ చూసిన తర్వాత ఇక్కడ నా పాకెట్ మనీ ఎంతకు రీచ్ అవుతుందమ్మా? 100 మైనస్ 100. 100 మైనస్ 100 అంటే నా పాకెట్ మనీ ఎంతకు రీచ్ అయిందండి? 0 రూపీస్. అంటే నా పాకెట్లో డబ్బులు లేవండి. సో ఇప్పుడు అదేం చెక్ చేస్తుందండి? 0 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ అమ్మా? కండిషన్ ఫెయిల్ కదా. 0 అనేది 100 కన్నా పెద్దది అనేది ఫెయిల్ కదా. ఇట్ ఈస్ కమింగ్ అవుట్. లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. అంటే నా దగ్గర 500 రూపీస్ ఉన్నందుకు నేను మూవీని ఎన్నిసార్లు చూడగలిగానమ్మా? ఐ వాచ్ ద మూవీ ఫర్ 5 టైమ్స్. అంటే నా పాకెట్ మనీ ఇనీషియల్గా 500 ఉండేది, తర్వాత 400కి వెళ్ళింది, తర్వాత 300, తర్వాత 200, తర్వాత 100. ఫైనల్గా నా పాకెట్లో మనీ ఎంత వచ్చిందమ్మా? 0 వచ్చింది. అర్థమైందమ్మా? అంటే ఇక్కడ వైల్ లూప్లో కండిషన్ పాస్ అయ్యేంత వరకు లూప్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి కండిషన్ ఫెయిల్ అవుతుందో, వెన్ ద కండిషన్ ఈస్ ఫెయిల్యూర్, సింపుల్లీ ఇట్ ఈస్ కమింగ్ అవుట్. లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సే నౌ కమింగ్ టు అవర్ ఎగ్జాంపుల్. మన ఎగ్జాంపుల్లోకి వద్దాము. సే అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్. నేను ఇనీషియల్గా ఎక్స్లో ఒక 10 అనే ఒక నెంబర్ తీసుకున్నా అండి. ఇనీషియల్గా ఎక్స్లో ఏ నెంబర్ తీసుకున్నామా? ఎక్స్ ఈక్వల్ టు 10 అనే ఒక నెంబర్ తీసుకున్నాం. కండిషన్ చెక్ చేస్తున్నాం. ఏం కండిషన్ చెక్ చేస్తున్నాం? ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 15. అంటే 10 ఈజ్ లెస్ దాన్ 15. కరెక్టే కదమ్మా? 10 ఈజ్ లెస్ దాన్ 15 అంటే కరెక్టే కదా. 10 అనేది 15 కన్నా చిన్నది. కరెక్ట్. లోపలికి వెళ్తుందండి. లోపలికి వెళ్ళి మనకి ఎక్స్ని ప్రింట్ చేస్తుంది. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? ద ఎక్స్ వాల్యూ ఈజ్ 10. 10 అనేది ప్రింట్ అవుతుంది. 10 ప్రింట్ అయిన తర్వాత ఎక్స్ ప్లస్ ప్లస్. ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ప్లస్ ప్లస్ అంటే మనం ఏం చెప్పుకున్నాం ఆపరేటర్స్లో? ఇంక్రిమెంటేషన్ విత్ 1. ఇంక్రిమెంటేషన్ విత్ 1 అంటే +1 +1 +1. అంటే ప్రీవియస్గా ఎక్స్ వాల్యూ 10 ఉండేదండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 11 అవుతుంది. సో ఇట్ విల్ చెక్ 11 ఈజ్ లెస్ దాన్ 15. 11 అనేది 15 కన్నా చిన్నదా? ఎస్ అండి, 11 అనేది 15 కన్నా చిన్నదే కదా. సో కండిషన్ పాస్ అవుతుంది. సో అగైన్ మీకు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందండి? 11 అనేది ప్రింట్ అవుతుంది. సో 11 ప్రింట్ అయిన తర్వాత అగైన్ 11 ప్లస్ ప్లస్. 11 ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా? 11 ప్లస్ ప్లస్ అంటే 12 అనే అర్థం. సో ఇట్ విల్ చెక్ 12 ఈజ్ లెస్ దాన్ 15. కండిషన్ పాసే కదా. 12 ఈజ్ లెస్ దాన్ 15. సో ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. ఇట్ విల్ ప్రింట్ ద 12. ఇక్కడ మనకి 12 అనేది ప్రింట్ అవుతుంది. సో 12 ప్రింట్ అయిన తర్వాత 12 ప్లస్ ప్లస్. 12 ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా? 12 ప్లస్ ప్లస్ ఈజ్ నథింగ్ బట్ 13. ఓకే, 13 అనేది కండిషన్ చెక్ చేసుకుంటుంది. 13 ఈజ్ లెస్ దాన్ 15. ఎస్, కండిషన్ పాస్. లోపలికి వెళ్తుంది. ఇలా మనకి ఎంతవరకు ప్రింట్ అవుతుందండి? సో ఇలా మనకి 14 వరకు ప్రింట్ అవుతుందండి. 14 ప్రింట్ అయిన తర్వాత 14 ప్లస్ ప్లస్. 14 ప్లస్ ప్లస్ అంటే ఏంటమ్మా? 15. సో ప్లస్ ప్లస్ చేసిన తర్వాత మనం ఏం ప్రింట్ చేయట్లేదండి. ప్లస్ ప్లస్ చేసిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది? కండిషన్ చెక్ వెళ్తుంది. సో 14 ప్రింట్ అయిందండి. 14 ప్రింట్ అయిన తర్వాత 14 ప్లస్ ప్లస్ అంటే అది ఏం రీచ్ అవుతుంది? 15కి రీచ్ అవుతుంది. 15కి రీచ్ అయిన తర్వాత మనం 15 ఈజ్ లెస్ దాన్ 15 అంటున్నామండి. 15 లెస్ దాన్ 15 అంటే ఫెయిల్ కదండి. 15 లెస్ దాన్ 15 మీన్స్ కండిషన్ ఫెయిల్. సో ఇట్ ఈస్ కమింగ్ అవుట్. లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. లోపలికి వెళ్తే మీకు ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. మనం లోపలికి వెళ్ళకుండానే బయటకు వచ్చేస్తున్నాం అండి. 15 ఈజ్ లెస్ దాన్ 15 అంటే కండిషన్ ఫెయిల్, బయటకు వచ్చేస్తున్నారు. సో అప్పటికే మనకి వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అయ్యాయండి? 10 నుంచి 14. సో వైల్ లూప్లో ఏం జరుగుతుందండి? ఇనీషియల్గా కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ పాస్ అయితే లూప్ లోపలికి వెళ్తుంది. ఇట్ విల్ కంటిన్యూ ద లూప్. ఇట్ విల్ కంటిన్యూ ద లూప్ టిల్ ద కండిషన్ పాస్. కండిషన్ పాస్ అయ్యేంత వరకు లూప్ రిపీట్ అవుతుందండి. వెన్ ద కండిషన్ ఫెయిల్యూర్, సింపుల్లీ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. లూప్లోంచి బయటకు వచ్చేస్తున్నాను. సో ఏమైనా నోట్స్ రాయాలనుకుంటే రాయండి. ఎవరైనా తెలియని వాళ్ళు నోట్స్ రాసుకుంటే రాసుకోండి. వైల్ లూప్ కోసం ఒక 2-3 పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. నోట్ ఇట్ డౌన్. సో ఇన్ వైల్ లూప్, initially it will verify the condition. In while loop, initially it will verify the condition. If the condition pass, it will enter into the loop.
ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. కండిషన్ పాస్ అయితే లూప్ లోపలికి ఎంటర్ అవుతుందండి. ద కండిషన్ పాస్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్, కామా when the condition failure it will come out of the loop. లూప్ లోంచి ఎప్పుడండి బయటకు వచ్చేస్తుంది? when the condition failure it will come out of the loop. లూప్ లోంచి బయటకు వచ్చేస్తుంది. అప్పటి వరకు మీకు ఆ లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుందండి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి, మీకు అవుట్పుట్ కూడా బాటంలో డిస్ప్లే వస్తుంది. ఓకే అండి, రైట్. అండ్ ఐల్ షేర్ ద ప్రోగ్రామ్ విత్ యూ. ఈ ప్రోగ్రామ్ నేను మీతో షేర్ చేస్తున్నా. మరి ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే దీని కంటిన్యూషన్ మనకి ప్రాక్టీస్ సెషన్ అనేది ఉందండి, మీకు తెలిసిందే. నేను వేరొక లింక్ ఇస్తాను. ప్రాక్టీస్ సెషన్లోకి వచ్చి ప్లీజ్ ప్రాక్టీస్ ద ప్రోగ్రామ్స్ అండర్ మై గైడెన్స్. నా గైడెన్స్లో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు టైప్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చండి. మీకు ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా వస్తే ఐ విల్ టేక్ కేర్, నేను చూసుకుంటాను. ఓకే, సో రైట్. సో ఈ ప్రోగ్రామ్ సేవ్ చేసుకున్న తర్వాత, ప్రోగ్రామ్ సేవ్ చేసుకున్నారు. నేను ఇప్పుడు చిన్న మోడిఫికేషన్ చేస్తున్నాను. ఏం చేస్తున్నానో ఒకసారి చూడండి. అబ్జర్వ్ ద మోడిఫికేషన్. మా ఎక్స్ వాల్యూ 10 కాకుండా నేను ఎక్స్ వాల్యూ 20 అని తీసుకున్నాను. ఎక్స్ వాల్యూ 20 అని తీసుకున్నాను. సో ఎక్స్ వాల్యూ 20 తీసుకుంటే కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ అమ్మా. 20 ఈజ్ లెస్ దాన్ 15 ఫెయిల్ కదమ్మా. 20 ఈజ్ లెస్ దాన్ 15 అంటే ఫెయిల్. ఫెయిల్ అయ్యేటప్పుడు లూప్ లోపలికి వెళ్తామా అంటే నో, విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లూప్. అసలు లూప్ లోపలికే వెళ్ళమండి. ఇనీషియల్గా ఫస్ట్ టైం మీకు కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఎప్పుడైతే మీకు ఇది కండిషన్ ఫెయిల్ అవుతుందో ఇంకా మీరు లూప్ లోపలికి వెళ్ళరు. సో లూప్ లోపలికి వెళ్ళకపోవడం వల్ల మీకు ఏమైనా అవుట్పుట్ ఉంటుందా అంటే దెర్ ఈజ్ నో అవుట్పుట్. అంటే కండిషన్ పాస్ అయితేనే మీరు లూప్ లోపలికి వెళ్తారండి, కండిషన్ ఫెయిల్ అయితే మీరు లూప్ లోపలికి వెళ్ళరండి. ఓకే, ఫైన్. సో ఇది మనకి వైల్ లూప్ అండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. వైల్ లూప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది అంత ఇంపార్టెంట్ కాదు. అదేంటి అంటే డూ వైల్. టేక్ ద హెడ్డింగ్ డిఓ డూ వైల్. డూ వైల్. డూ వైల్తో కంపేర్ చేస్తే వైలే మనకి ఇంపార్టెంట్. డూ వైల్ అనేది జస్ట్ విని వదిలేయండి, అది అంత పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ అయితే కాదు. బట్ ఒకసారి మాట్లాడుకుందాం. సో వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. సో డూ వైల్లో ఏం జరుగుతుంది అంటే వినండి, మేము రాయొద్దాం. డూ వైల్లో ఏం జరుగుతుందో జస్ట్ చూడండి. వితౌట్ ఎనీ కండిషన్ చెకింగ్, కండిషన్ చెకింగ్ ఏమీ లేకుండా డైరెక్ట్లీ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. డైరెక్ట్లీ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. డైరెక్ట్గా లూప్ లోపలికి ఎంటర్ అవుతుందండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 1 ఇటరేషన్ లేదా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ లూప్, ఫస్ట్ టైం లూప్ కంప్లీట్ అయిన తర్వాత ఇట్ విల్ చెక్ ద కండిషన్. అప్పుడు మనకి కండిషన్ చెక్ చేస్తుంది. అంటే ఫ్రమ్ సెకండ్ టైం ఆన్వర్డ్స్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. రెండోసారి నుంచి మీకు కండిషన్ చెక్ చేస్తుందండి. ఫస్ట్ టైం లూప్లో ఎంటర్ అయ్యేటప్పుడు మీకు ఎలాంటి కండిషన్ చెకింగ్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది డూ వైల్లో. ఓకే, సో ఇనీషియల్గా నేను ఎక్స్ వాల్యూ 50 అని తీసుకున్నాను అండి. ఎక్స్ వాల్యూ ఈజ్ 50. డూ అనగానే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది వితౌట్ ఎనీ కండిషన్ చెకింగ్. లోపల మనం ఏం చేస్తున్నామండి, ఇన్సైడ్ ద లూప్ జస్ట్ ఐఎమ్ ప్రింటింగ్ ఎక్స్. ఏం ప్రింట్ అవుతుందమ్మా? వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ హియర్? ఎక్స్ వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది మనకి? పైన ఏముంది? ఎక్స్ వాల్యూ 50 అని ఉంది. సో ఇట్ విల్ ప్రింట్ ద 50. ఎక్స్ వాల్యూ ఉన్నట్టు 50 అనేది ప్రింట్ అవుతుందండి. ఆఫ్టర్ ప్రింటింగ్ 50 ఎక్స్ ప్లస్ ప్లస్, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంతకు రీచ్ అవుతుందండి? ఎక్స్ వాల్యూ రీచ్ టు 51. 51కి రీచ్ అయిన తర్వాత మనం ఏం ప్రింట్ చేయట్లేదండి, జస్ట్ వీఆర్ ఇంక్రిమెంటింగ్, దట్స్ ఆల్. ఎక్స్ వాల్యూ ప్రీవియస్గా 50 ఉండేది, దాన్ని ఇక్కడ 51గా మార్చామండి. సో నా బిఫోర్ కంటిన్యూ ద లూప్, బిఫోర్ గోయింగ్ టు ద సెకండ్ టైం, అంటే లూప్లో సెకండ్ టైం వెళ్ళేటప్పుడు అదేం చెక్ చేసుకుంటుందండి? కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఎక్స్లో ఏముందండి? ఇక్కడ 51 ఉంది కదా. 51 ఈజ్ లెస్ దాన్ 20. 51 అనేది 20 కన్నా చిన్నదా? రాంగ్ అండి, కాదు కదా. 51 అనేది 20 కన్నా చిన్నది అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇట్ విల్ కమ్ అవుట్, బయటకు వచ్చేస్తుందండి. కండిషన్ ఫెయిల్ అవుతుంది, బయటకు వచ్చేస్తుందండి. బట్ ఆల్రెడీ మనకు ఒక నెంబర్ ఇక్కడ ప్రింట్ అయి ఉందండి. ఆల్రెడీ మనకి ఏ నెంబర్ ప్రింట్ అయి ఉందండి? ఇనీషియల్గా ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తాం. అంటే ఇనీషియల్గా మీకు వాల్యూ ఏం ప్రింట్ అయిందండి? ఎక్స్ వాల్యూ 50. అంటే డూ వైల్కి మీరు డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారంటే, మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న వైల్ లూప్లో ఫస్ట్ టైం ఇట్ సెల్ఫ్ ఇట్ చెక్స్ ద కండిషన్. ఇనీషియల్గా ఫస్ట్ టైమే కండిషన్ చెక్ చేస్తుందండి వైల్ లూప్లో. డూ వైల్లో అలా కాదండి. డూ వైల్లో ఇనీషియల్గా అది మనకి ఎలాంటి కండిషన్ అనేది చెక్ చేయదండి.
ఓకే అండి. ఇనీషియల్‌గా ఎలాంటి కండిషన్‌ని చెక్ చేయదు. డైరెక్ట్‌గా లూప్ లోపలికి వెళ్ళిపోతుంది. ఫ్రమ్ సెకండ్ టైమ్ ఆన్వర్డ్స్ రెండోసారి నుంచి మీకు కండిషన్ చెకింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇట్ విల్ చెక్ ద కండిషన్ ఫ్రమ్ సెకండ్ టైమ్. ఓకే. నెక్స్ట్ డూ వైల్ రాసేటప్పుడు చాలామంది డి క్యాపిటల్ లెటర్ రాస్తారు. అలా రాయకూడదండి. వైల్ రాసేటప్పుడు కూడా చాలామంది ఇది క్యాపిటల్ లెటర్ రాస్తారు. అలా రాయకూడదు. యెస్టర్‌డే నేను మీకు నోట్ చెప్పాను. ఆల్ కండిషన్స్ అండ్ ఆల్ లూప్స్ మస్ట్ బి ఇన్ ద లోవర్ కేస్. అన్ని కండిషన్స్, అన్ని లూప్స్ కంపల్సరీ లోవర్ కేస్‌లో ఉండాలండి. అండ్ ఇంకో చిన్న విషయం ఏంటంటే, మనకి కండిషన్స్‌కి, లూప్స్‌కి ఎండింగ్‌లో సెమీకోలన్ పెట్టకూడదు అని చెప్పాను కదండీ! అంటే ఇఫ్ కండిషన్‌లో గాని, ఇఫ్ ఎల్స్‌లో గాని ఎక్కడ కూడా ఎండింగ్‌లో సెమీకోలన్ పెట్టలేదండి. వైల్ లూప్‌లో గాని. బట్ ఈ డూ వైల్ వచ్చేటప్పటికి ఓన్లీ ఇన్ ద డూ వైల్ ఈ వైల్ ఎండింగ్‌లో మనం సెమీకోలన్ పెట్టాలండి. ఎందుకంటే మనం దీనికి ఏం చెప్తున్నామంటే, సో, ఈ వైల్ లూప్ కండిషన్ చెక్ చేసిన తర్వాత మళ్ళా అది ఎక్కడికి వెళ్ళాలండి? అగైన్ ఇట్ షుడ్ గో హియర్. మళ్ళా అది ఇలా పైకి వెళ్ళాలి. ఇలా మనకి లూప్ అనేది రిపీట్ అవ్వాలి. ఓన్లీ ఇన్ ద డూ వైల్. డూ వైల్‌లో మాత్రమే వైల్ ఎండింగ్‌లో మీకు సెమీకోలన్ వస్తుంది. ఓన్లీ డూ వైల్‌లో మాత్రమే వైల్ లూప్‌కి ఎండింగ్‌లో మీకు సెమీకోలన్ వస్తుంది. రిమైనింగ్ ఏ కండిషన్స్‌లోని, ఏ లూప్స్‌లోని సెమీకోలన్ అనేది మనం యూజ్ చేయకూడదండి. ఓకే. సో, రైట్. అదేమీ అంత పెద్ద ఇష్యూ కాదు. బట్ ఒకసారి మనకిదొక మన కోర్స్ కంటెంట్‌లో ఒక పార్ట్ కాబట్టి మనం నేర్చుకోవాలండి. సో, చూడండి మీకు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. లేదా మీకు ప్రోగ్రామ్ పంపించాను. ప్రోగ్రామ్ అయినా ఒకసారి సేవ్ చేయండి. అమ్మ ఇది ప్రాక్టీస్ చేయడానికి ఈరోజు వీలైనంత మంది ప్రాక్టీస్ సెషన్‌కి రండి. చాలా వరకు ప్రాక్టీస్ సెషన్‌కి రావట్లేదు. ఓన్లీ ముగ్గురో, నలుగురో వస్తున్నారు అంతే. సో, అసలు మన కాన్సెప్ట్స్ ఏంటంటే మెయిన్‌గా మన మన కోర్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మీ చేత ప్రాక్టీస్ చేయించడం అనేది మన కాన్సెప్ట్ అండి ఇక్కడ. ప్లీజ్ అటెండ్ ద ప్రాక్టీస్ సెషన్. ప్రాక్టీస్ సెషన్‌కి రండి. మీవన్నీ టైప్ చేయండి నా అండర్‌లో. సో, అప్పుడు మీకు ప్రాబ్లమ్ ఏంటి అనేది తెలుస్తుంది. అంటే మీరు చేయగలుగుతున్నారా లేదా? మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు చేయగలుగుతున్నారనే కాన్ఫిడెన్స్ నాకొస్తుంది. సో, ప్లీజ్ అటెండ్ ద ప్రాక్టీస్ సెషన్. మీరు నాతో మాట్లాడాలనుకున్న మీకు ఏ డౌట్స్ ఇప్పటివరకు బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన ప్రోగ్రామ్స్‌లో ఏ ప్రోగ్రామ్‌లో మీకు డౌట్ ఉన్నా ప్రాక్టీస్ సెషన్‌లోకొచ్చి మీ స్క్రీన్ షేర్ చేసి నాకు చూపించండి. ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్. మీకు ఎంత చిన్న డౌట్ ఉన్నా పర్వాలేదమ్మా నాకు చెప్పండి. ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్. ఓకే. రైట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ అమ్మా. ఫర్ లూప్ అని హెడ్డింగ్ తీసుకోండి. ద కంటిన్యూషన్ ఈస్ ఫర్ ఎఫ్ఓఆర్ ఫర్. ఫర్ లూప్ అని హెడ్డింగ్ తీసుకోండి. సీ జస్ట్ వినండమ్మా. ఫర్ లూప్ అంటే ఏంటంటే మీరేదైనా ఒక టాస్క్‌ని జస్ట్ వినండి. మీరేదైనా ఒక టాస్క్‌ని ఒక పర్టిక్యులర్ నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఒక 3 టైమ్స్, ఒక 5 టైమ్స్, 10 టైమ్స్, 100 టైమ్స్. సో, ఒక పర్టిక్యులర్ నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిపీట్ చేయాలి అనుకున్నట్టయితే సో, బెటర్ గో విత్ ఎ ఫర్ లూప్. అలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఫర్ లూప్‌లోకి వెళ్ళండమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేనిక్కడ రమేష్ అని ఒకటి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు ప్రింట్ రమేష్. నేను రమేష్ అనే ఒక నేమ్‌ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఎన్ని సార్లు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా అండి? ఐ వాంట్ టు ప్రింట్ ఇట్ ఫర్ 5 టైమ్స్. 5 టైమ్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సీ అబ్జర్వ్ ద ఎగ్జిక్యూషన్. ఒకసారి ఎగ్జిక్యూషన్ అబ్జర్వ్ చేయండి. హౌ మెనీ టైమ్స్ ద రమేష్ ప్రింటెడ్ హియర్? రమేష్ అనేది ఇక్కడ ఎన్ని సార్లు ప్రింట్ అయింది చూడమ్మా. 1, 2, 3, 4, 5. 5 టైమ్స్. ఎందుకంటే మనం ఇక్కడ ఫర్ లూప్‌లో 5 అని మెన్షన్ చేసాం. సో, ఇక్కడ మనం లోపల ఏ టాస్క్ పెట్టినా కూడా మీకు ఆ టాస్క్ అనేది పర్టిక్యులర్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 అని పెట్టాననుకోండి. 10 పెడితే మీకు ఇప్పుడు ఈ రమేష్ ఎన్ని సార్లు ప్రింట్ అవుతుందండి? నౌ ద రమేష్ ఈస్ గోయింగ్ టు బి ప్రింటెడ్ ఫర్ ఎగ్జాక్ట్‌లీ 10 టైమ్స్. 10 టైమ్స్ ప్రింట్ అవుతుందండి. యూ వాంట్ టు ప్రింట్ ద రమేష్ ఫర్ 100 టైమ్స్. జస్ట్ మేక్ ఇట్ యాస్ ఎ 100. ఇక్కడ ఈ ఫర్ లూప్‌లో ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానమ్మా. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ద సింటాక్స్. జస్ట్ వినండి. సో, ఇక్కడ 100 అని పెడితే మీకు ఈ రమేష్ ఎన్ని సార్లు ప్రింట్ అవుతుందండి? నౌ ద రమేష్ ఈస్ ప్రింటెడ్ ఫర్ ఎగ్జాక్ట్‌లీ 100 టైమ్స్. ఎగ్జాక్ట్‌గా 100 టైమ్స్ ప్రింట్ అవుతుందండి. సో, అదే నేను ఇక్కడ 1000 అని పెట్టాననుకోండి. ఇప్పుడు మీకు రమేష్ ఎన్ని సార్లు ప్రింట్ అవుతుందమ్మా? ద రమేష్ ఈస్ ప్రింటింగ్ ఫర్ 1000 టైమ్స్. ఈ రమేష్ అనేది మీకు 1000 టైమ్స్ ప్రింట్ అవుతుందండి. అంటే ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ ఎ టాస్క్, ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ ఎ టాస్క్ ఫర్ ఎ పర్టిక్యులర్ నంబర్ ఆఫ్ టైమ్స్. మీరొక టాస్క్‌ని ఒక పర్టిక్యులర్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి అనుకుంటే బెటర్ గో విత్ ఎ ఫర్ లూప్. ఫర్ లూప్‌లోకి వెళ్ళండి. అది చాలా మంచిది. ఓకే. సో, వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఫర్ లూప్? ఫర్ లూప్ సింటాక్స్ ఏంటండి? సీ ఫర్ లూప్‌లో ఫస్ట్ ఇనీషియలైజేషన్ అంటారండి. ఫర్ లూప్‌లో మనం ఇచ్చే ఫస్ట్ దాన్ని ఏమంటామండి? ఇనీషియలైజేషన్ అంటాం. ఎగ్జాంపుల్‌గా నేను i = 1 అని తీసుకున్నా అండి. మీరు కూడా ఐఏ రాయాలని ఏం లేదండి. యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్. ఏ వేరియబుల్ అయినా తీసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను i = 1 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. దీన్ని ఇనీషియలైజేషన్ అంటామండి.
సో ఐ వాల్యూని 1తో ఇనిషియలైజ్ చేశాను ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వన్ దీన్ని కండిషన్ చెక్ అంటారండి. దీన్ని ఏమంటాం? కండిషన్ చెక్. ఈ కండిషన్ పాస్ అయింది అనుకోండి, ఈ కండిషన్ పాస్ అయింది అనుకుందాం. కండిషన్ పాస్ అయితే ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. కండిషన్ పాస్ అయ్యేటప్పుడు అది ఎక్కడ ఎంటర్ అవుతుందమ్మా? లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. అంటే ఇనీషియల్గా ఐ వాల్యూ 1 ఉంది. మా కండిషన్ పాస్ ఆర్ ఫెయిల్ చూడండి, 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ పాస్ లోపలికి ఎంటర్ అవుతుంది. రమేష్ ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందండి? రమేష్ ఈజ్ ప్రింటింగ్ ఫర్ 1 టైం. ఒకసారి మీకు రమేష్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో రమేష్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తున్నాము. ఇలా పైకి వెళ్ళి మీకు ఏమవుతుంది? ఐ ప్లస్ ప్లస్. అంటే ప్రీవియస్గా ఐలో 1 ఉండేది కదా, ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఎంతకు రీచ్ అవుతుందమ్మా? ఐ వాల్యూ ఈజ్ రీచ్ టు 2. ఐ వాల్యూ 2కి రీచ్ అవుతుంది. 2కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుంది? ఇట్ విల్ చెక్ ద కండిషన్. కండిషన్ చెక్లోకి వెళ్తుంది. అదేం చేస్తుంది? 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కరెక్టే కదమ్మా? 2 అనేది 5 కన్నా చిన్నది. 2 అనేది 5 కన్నా చిన్నది. అగైన్ ఇట్ విల్ ప్రింట్ ద రమేష్. మళ్ళీ రమేష్ అనేది రెండోసారి ప్రింట్ అవుతుంది. సో రమేష్ రెండోసారి ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తుందండి. సో 2 ప్లస్ ప్లస్. 2 ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా? 3. సో ఇక్కడ ఏం చెక్ చేస్తుంది? 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. 3 అనేది 5 కన్నా చిన్నదా? ఎస్ అండి, 3 అనేది 5 కన్నా చిన్నదే. రమేష్ అనేది ఎన్నోసార్లు ప్రింట్ అవుతుందండి? రమేష్ ఈజ్ ప్రింటెడ్ ఫర్ థర్డ్ టైం. సో థర్డ్ టైం రమేష్ ప్రింట్ అయిన తర్వాత ఇట్ విల్ గో ఫర్ 3 ప్లస్ ప్లస్. 3 ప్లస్ ప్లస్ అంటే ఏంటమ్మా? 4. సో ఇట్ విల్ చెక్ 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ అండి, 4 అనేది 5 కన్నా చిన్నదే. సో మీకు రమేష్ అనేది మళ్ళీ ప్రింట్ అవుతుంది. ఫోర్త్ టైం మీకు రమేష్ ప్రింట్ అవుతుంది. సో ఫోర్త్ టైం రమేష్ ప్రింట్ అయిన తర్వాత 4 ప్లస్ ప్లస్. 4 ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా? 5. సో ఇట్ విల్ చెక్ 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. కరెక్టే కదమ్మా? 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో కండిషన్ పాస్. సో కండిషన్ పాస్ అవ్వడం వల్ల మళ్ళీ మీకు రమేష్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందమ్మా? 5th టైం. లాస్ట్ టైం మీకు 5 రమేష్ ప్రింట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ 5 ప్లస్ ప్లస్. 5 ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా? 5 ప్లస్ ప్లస్ అంటే 6 అని అర్థం. 6 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. 6 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లూప్. ఇంకా అది లూప్ లోపలికి వెళ్ళదు. సింపుల్లీ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. సింపుల్లీ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. అర్థమైందా? అయితే అర్థమయ్యే వాళ్ళు ఇలా అర్థం చేసుకోండి. లేదా అంటే మీకు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారమో, మీరు ఏదైనా ఒక పర్టికులర్ టాస్క్ని ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిపీట్ చేయాలి అనుకున్నట్టయితే ఫర్ లూప్లోకి వెళ్ళండి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మూవీని, ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి మూవీ వచ్చిందమ్మా. నేను ఆ చిరంజీవి మూవీని ఒక 10 సార్లు చూడాలనుకుంటున్నాను. ఆ చిరంజీవి మూవీని నేను ఒక 10 టైమ్స్ చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, అప్పుడు నేను ఫర్ లూప్లో నా మైండ్లో ఏం రాసుకుంటామో, నా మైండ్లో ఫర్ లూప్ రాసుకుంటాను. ఫర్ లూప్లో ఏం పెట్టుకుంటాను? 10 అని పెట్టుకుంటాను. ఈ లోపల ప్రింట్ రమేష్ అని కాకుండా వాచ్ చిరంజీవి మూవీ అని పెట్టుకుంటాను. నా మైండ్లో ప్రోగ్రామ్ రాసుకుంటాను. అప్పుడు ఏమవుతుందండి? ఎగ్జాక్ట్గా నేను ఆ చిరంజీవి మూవీ ఎన్నిసార్లు చూస్తాను? ఎగ్జాక్ట్లీ ఐఎమ్ వాచింగ్ ద మూవీ ఫర్ 10 టైమ్స్. ఎందుకు? నేను మైండ్లో ఫర్ లూప్ రాసుకున్నా కాబట్టి. సో ఇట్ ఈస్ రిపీటింగ్ ఫర్ ఎ పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మీరు ఎన్నిసార్లు రిపీట్ చేయాలి అనేది ముందుగుండానే ఫిక్స్ అయిపోతే, ఆల్రెడీ మీరు ఫిక్స్ అయిపోతే జస్ట్ సింప్లీ గో ఫర్ ఏ ఫర్ లూప్. సో అలా కాదు, మీరు ఎన్నిసార్లు మూవీ చూడాలనేది మీ పాకెట్ మనీ మీద డిపెండ్ అయి ఉందనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పాకెట్లో ఎంత మనీ ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంది అనుకోండి. అలాంటి సిచ్యువేషన్లో మీరు బెటర్ ఎక్కడికి వెళ్తారమ్మా? వైల్ లూప్లోకి వెళ్తారు. ఓకే, అంటే కండిషన్ బేస్ చేసుకొని లూప్ రిపీట్ చేయాలి అనుకుంటే బెటర్ వైల్ లూప్లోకి వెళ్ళండి. అలా కాదు, ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిపీట్ చేయాలి అనుకున్నట్టయితే బెటర్ గో ఫర్ ఏ ఫర్ లూప్. ఇది నా సజెషన్ అమ్మా, అంతే. ఓకే, అంటే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఒక టాస్క్ అనేది ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఫర్ లూప్లోకి వెళ్ళండి. సో రిపిటేషన్ అనేది ఒక కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటే బెటర్ గో విత్ ఏ వైల్ లూప్లోకి వెళ్ళండి. ఓకే, అయితే ఫర్ లూప్కి ఎవరైనా మీకు సింటాక్స్ అడిగితే ఏం చెప్తారమ్మా? వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఫర్ లూప్? సో ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి అంటే దీన్ని ఇనీషియలైజేషన్ అంటారమ్మా. ఫస్ట్ వన్ ఏమంటారు? ఇనీషియలైజేషన్. రెండో దాన్ని ఏమంటామో? దీన్ని కండిషన్ చెక్. మూడో దాన్ని ఏమంటామండి? ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్. మన అవసరాన్ని బట్టి ఇక్కడ మనం ఇంక్రిమెంటేషన్ అయినా చేసుకోవచ్చు, లేదా డిక్రిమెంటేషన్ అయినా చేసుకోవచ్చు అండి. ఓకే, సో ప్లీజ్ టేక్ ఏ స్క్రీన్ షాట్. దీనికి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రోగ్రామ్ కూడా మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ప్రోగ్రామ్ రాసేటప్పుడు చాలామంది ఒక తప్పు చేస్తూ ఉంటుంటారు. ఏంటా తప్పు అంటే, ఈ చూడండి, ఫర్ i = 1 తర్వాత సెమీకోలన్, ఇట్స్ నాట్ ఏ కామా. చాలామంది కామా పెట్టేస్తారండి బిగినర్స్ తెలియక. కామా కాదమ్మా ఇది,
సెమీకోలన్. అదేవిధంగా కండిషన్ రాసిన తర్వాత కూడా మీరు ఏం రాయాలి? సెమీకోలన్. మీ లోపల ఉండేవి సెమీకోలన్స్ ఇవి. నెక్స్ట్ ఎండింగ్‌లో ఎట్టి పరిస్థితిలో సెమీకోలన్ రాయకూడదు. మీకు తెలిసిన విషయమే కదా! లూప్స్‌కి, కండిషన్స్‌కి ఎండింగ్‌లో ఎట్టి పరిస్థితిలో మీరు సెమీకోలన్ అనేది రాయకూడదు. డోంట్ కీప్ ద సెమీకోలన్ అట్ ఎండింగ్. ఎండింగ్‌లో ఇలా సెమీకోలన్ పెట్టకూడదండి. ఓకే? రైట్. సో, ఎండింగ్‌లో సెమీకోలన్ పెడితే ఏమైంది ఒకసారి చూద్దాం. రమేష్ ఎన్ని సార్లు ప్రింట్ అయిందమ్మా ఎండింగ్‌లో చూడండి. ప్రోగ్రామ్ అంతా బానే ఉంది. రమేష్ ఒకసారే ప్రింట్ అయింది. చాలామంది అడుగుతారు, అదేంటండి మీరు 5 సార్లు ప్రింట్ అవుతుందన్నారు కదా! నాకు ఒకసారే ప్రింట్ అయింది. నేను చేసిన తప్పేంటమ్మా? ఇక్కడ సెమీకోలన్ పెట్టాం. సెమీకోలన్ పెట్టామంటే అక్కడితో ఆగిపోమని చెప్తున్నామండి. ఓకే. సో, ఎట్టి పరిస్థితిలో అలా సెమీకోలన్ పెట్టకూడదు ఎండింగ్‌లో. సో, ఇప్పుడు సెమీకోలన్ తీసేసి రన్ చేయండి. ఇప్పుడు ఇది మీకు ఎన్ని సార్లు రన్ అయిందండి? ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ఫర్ 5 టైమ్స్. 5 రైట్ అమ్మా. క్లియర్ కదమ్మా? అర్థమైంది కదా? రైట్. సే అండ్ నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. సో, నెక్స్ట్ టాపిక్‌లోకి వద్దాం. సో, టేక్ ఎ స్మాల్ హెడ్డింగ్. ఇంకో చిన్న హెడ్డింగ్ తీసుకోండమ్మా. అరేస్ అని హెడ్డింగ్ తీసుకోండి. సో, నెక్స్ట్ టాపిక్ ఈస్ అరేస్. ఏఆర్ఆర్ఏవై అరే. వాట్ ఈస్ ఎ అరే? అసలు అరే అంటే ఏంటి? సీ ఏం లేదు. మీరు ఒక నార్మల్ వేరియబుల్ తీసుకున్నారనుకోండి. మీరు ఇంట్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నారు. సో, ఇంట్ ఎక్స్ అనే వేరియబుల్‌లో నేను ఎన్ని వాల్యూస్‌ని స్టోర్ చేయగలుగుతాను? అట్ ఎ టైమ్ ఐ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ. అట్ ఎ టైమ్ ఐ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ. నేను అట్ ఎ టైమ్ ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేయగలుగుతా అండి. అంటే అది 10 అవ్వనియండి, 20 అవ్వనియండి, 30 అవ్వనియండి. బట్ అట్ ఎ టైమ్ నేను ఎన్ని వాల్యూస్‌ని స్టోర్ చేయగలుగుతాను? ఓన్లీ 1 వాల్యూ. బట్ అలా కాదండి. నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఎక్స్‌లో 10, 20, 30, 40, 50 సో, లైక్ దట్ ఐ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ 1 వేరియబుల్. ఒక వేరియబుల్‌లోనే నేను ఇలా మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ దట్ కేస్ అలాంటి సిట్యుయేషన్‌లో మీ ఎక్స్ అనేది ఒక అరే వేరియబుల్‌గా తీసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ నార్మల్ వేరియబుల్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ నార్మల్ వేరియబుల్ యూ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ. నార్మల్ వేరియబుల్ అయితే మీరు సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలుగుతారమ్మా. సో, మీరు మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేయాలి అంటే కంపల్సరీ ఇది ఒక అరే వేరియబుల్ అయి ఉండాలి. సో, అరే వేరియబుల్ అంటే ఏం లేదమ్మా. మీ ఎక్స్ పక్కన ఒక స్క్వేర్ బ్రాకెట్ తీసుకోండి. ఎక్స్ పక్కన ఏం తీసుకుంటారు? స్క్వేర్ బ్రాకెట్. ద స్క్వేర్ బ్రాకెట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఎ అరే వేరియబుల్. ఇది అరే వేరియబుల్‌గా ఇండికేషన్ అండి. ఓకే. సో, ఈ మల్టిపుల్ వాల్యూస్ మీ ఇష్టం అండి. ఎన్ని వాల్యూస్ అయినా తీసుకోండి. వాల్యూస్ అన్నిటిని కూడా ఇలా బ్రాకెట్స్ ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా! ఈ బ్రాకెట్స్‌లో మీరు ఇలా మల్టిపుల్ వాల్యూస్ ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేయొచ్చు. బట్ ఇంటర్నల్‌గా మనకు ఎలా స్టోర్ అవుతుందండి? సో, ఇంటర్నల్‌గా ఎలా స్టోర్ అవుతుంది అంటే ఎక్స్ అనే అరే వేరియబుల్‌లో మీకు మల్టిపుల్ రూమ్స్ అనేవి కన్‌స్ట్రక్ట్ అవుతాయండి. ఇంటర్నల్‌గా మీకు మల్టిపుల్ రూమ్స్ అనేవి కన్‌స్ట్రక్ట్ అవుతాయి. సో, రూమ్స్ ఎలా కన్‌స్ట్రక్ట్ అవుతుంది ఇంటర్నల్‌గా అంటే మీకు రూమ్ నంబర్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతుందండి. రూమ్ నంబర్ మీకు ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ మీకు ఇంటర్నల్‌గా ఎక్స్ ఆఫ్ 0 అనే ఒక రూమ్ క్రియేట్ అవుతుంది. ఎక్స్ ఆఫ్ 1 అనే ఒక రూమ్ క్రియేట్ అవుతుంది. ఎక్స్ ఆఫ్ 2 అనే ఒక రూమ్ క్రియేట్ అవుతుంది. ఇలా మీకు మల్టిపుల్ రూమ్స్ అనేవి లోపల క్రియేట్ అవుతాయండి. ఓకే. సో, ఇలా మనకి మల్టిపుల్ రూమ్స్ క్రియేట్ అయ్యేటప్పుడు మనకి వాల్యూస్ ఎలా స్టోర్ అవుతుందో ఒకసారి చూడమ్మా. ద ఫస్ట్ వాల్యూ అంటే ఈ 10 అనేది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది? ద 10 విల్ బి స్టోర్డ్ ఇన్ ద రూమ్ నంబర్ 0. ఈ 20 అనేది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుందండి? రూమ్ నంబర్ 1. 30 అనేది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుందండి? నెక్స్ట్ రూమ్‌లో స్టోర్ అవుతుంది. ఇది వెళ్ళి ఆ నెక్స్ట్ రూమ్‌లో స్టోర్ అవుతుంది. ఇది వెళ్ళి ఆ నెక్స్ట్ రూమ్‌లో స్టోర్ అవుతుంది. అంటే ఎక్స్‌లో ఇలా మల్టిపుల్ రూమ్స్ క్రియేట్ అవుతుందండి. రూమ్ నంబర్ ఎప్పుడు మీకు 0తోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వాల్యూ రూమ్ నంబర్ 0, సెకండ్ వాల్యూ రూమ్ నంబర్ 1, థర్డ్ వాల్యూ రూమ్ నంబర్ 2 ఇలా మీకు మల్టిపుల్ వాల్యూస్ అనేవి అరేలో స్టోర్ అవుతా ఉంటాయండి. అర్థమైందమ్మా? గాట్ ఇట్. సో, ఇది మీకు ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా. మీరు అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని షాపింగ్ చేస్తా ఉంటుంటారు. బిగ్ బాస్కెట్‌లో గాని వీటిలో. సో, షాపింగ్ చేసేటప్పుడు మీరు ఐటెమ్స్‌ని యాడ్ చేస్తా ఉంటారు కదమ్మా! యూ ఆర్ యాడింగ్ ద ఐటెమ్స్. ఆ ఐటెమ్స్ అన్నీ ఎక్కడ యాడ్ అవుతాయి? మీ కార్ట్‌లో యాడ్ అవుతాయి. మీరు యాడ్ చేసిన ఐటెమ్స్ అన్నీ కూడా కార్ట్‌లో యాడ్ అవుతాయి. ఆ కార్ట్‌ని ఒక అరేగా తీసుకోండి. సో, ఆ కార్ట్‌లో మీరు ఫస్ట్ యాడ్ చేసిన ఐటెమ్ కార్ట్ ఆఫ్ 0, రెండోసారి మీరు యాడ్ చేసిన ఐటెమ్ 1, తర్వాత 2, తర్వాత 3 అంటే కార్ట్ అనే ఒక వేరియబుల్‌లో మీరు యాడ్ చేసిన ఐటెమ్స్ అన్నీ కూడా వెళ్ళి స్టోర్ అవుతాయండి. ఎగ్జాంపుల్‌గా మీరు అర్థం చేసుకోవడానికి. ఓకే. సో, ఇదే విషయాన్ని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ రూపంలో ఇక్కడ చూపిస్తున్నాను. అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్ హియర్. రైట్. అండ్ వన్ మోర్ థింగ్ అమ్మా మనకి టైమింగ్స్ సరిపోకపోతే మా రేపటి నుంచి గాని, ఎల్లుండి నుంచి గాని సెకండ్ సెషన్ కూడా అంటే ప్రాక్టీస్ సెషన్‌లో కూడా ఫస్ట్ ఐ మీన్ దీని కంటిన్యూషనే అందరూ మళ్ళా యాడ్ అవ్వాల్సి ఉంటుంది.
ఒక 10-15 మినిట్స్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటాను. ఆ ఎక్స్ట్రా క్లాస్ తర్వాత యూ నీడ్ టు గో విత్ ద ప్రాక్టీస్ సెషన్. అప్పుడు ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనకి ఇంకా టైం తక్కువ ఉంది కదా! సో, వీ నీడ్ టు ఫినిష్ ఇట్ బై నెక్స్ట్ వెన్స్‌డే. మనం నెక్స్ట్ వెన్స్‌డే మనకి ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, మాక్సిమం 90% అయిపోతుందండి. ఒకవేళ అవ్వకపోతే నేను లాస్ట్ 3 డేస్ గానీ ఎప్పుడైనా ఎక్స్ట్రాగా ఒక 10-15 మినిట్స్ తీసుకొని సో, ఐ విల్ ఫినిష్ యువర్ కోర్స్. డోంట్ వరీ. ఓకే. ఇప్పుడు చూడండి ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ అనే వేరియబుల్‌లో మనం ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేస్తున్నాం. 10, 20, 30, 40, 50. మీకు ప్రూఫ్ చూపిద్దామని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఎలా ప్రింట్ చేస్తున్నాను? system.out.println మా system.out.println ఎక్స్ ఆఫ్ 0. మా ఎక్స్ ఆఫ్ 0 అంటే ఏం ప్రింట్ అవుతుంది గెస్ చేయగలుగుతారా? వాట్ ఇట్ విల్ ప్రింట్ ఫర్ ఎక్స్ ఆఫ్ 0? ఎక్స్ ఆఫ్ 0లో ఏ నంబర్ వెళ్లి మనకు స్టోర్ అయ్యి ఉంటుంది? ఫస్ట్ నంబర్ అనేది ఎక్స్ ఆఫ్ 0లో స్టోర్ అవుతుందని చెప్పాను కదమ్మా! సో, 10 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది మీకు. ఎక్స్ ఆఫ్ 1 అంటే మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా? ఎక్స్ ఆఫ్ 1లో మీకు ఏ నంబర్ స్టోర్ అయ్యి ఉంటుంది? ఈ 20. అంటే మీకు ప్రూఫ్ చూపిద్దామని చెప్పి నేను ఇలా ప్రింట్ చేస్తున్నాను. system.out.println ఎక్స్ ఆఫ్ 0లో ఏముంది? 10 ఉంది. ఎక్స్ ఆఫ్ 1లో ఏముంది? 20 ఉంది. ఎక్స్ ఆఫ్ 2లో ఏముంది? 30 ఉంది. ఇలా మనం ప్రింట్ చేస్తున్నాం. ఇంకో చిన్న విషయం. మీకు అర్థం కావాలని నేనేం చెప్పానండి, రూమ్ నంబర్ 0, రూమ్ నంబర్ 1, రూమ్ నంబర్ 2, రూమ్ నంబర్ 3 అని మీకు అర్థం కావాలని రూమ్ నంబర్స్ భాషలో చెప్పాను. బట్ టెక్నికల్‌గా వీటిని ఏమని పిలుస్తారంటే ఇండెక్సెస్ అని పిలుస్తాము. ఇండెక్సెస్. ఆల్వేస్ ద అరే ఇండెక్స్ ఈస్ బిగినింగ్ విత్ 0. అరే ఇండెక్స్ ఎప్పుడు మీకు దేనితో స్టార్ట్ అవుతుందండి? 0తో స్టార్ట్ అవుతుందండి. మన భాషలో అయితే రూమ్ నంబర్ 0. అదే టెక్నికల్ భాషలో అయితే జావా భాషలో అయితే అది ఇండెక్స్ నంబర్ 0. ఇండెక్స్ నంబర్ 0. ఫస్ట్ నంబర్ ఎప్పుడు కూడా మీకు ఇండెక్స్ 0లో స్టోర్ అవుతుంది. సెకండ్ నంబర్ ఇండెక్స్ 1, తర్వాత ఇండెక్స్ 2, ఇండెక్స్ 3. నిజంగా స్టోర్ అయిందా లేదా మీకు చూపిద్దామని ఇలా నేను ప్రింట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఓకే. ఫైనల్లీ వాట్ ఈస్ దిస్ ఎక్స్ డాట్ లెంగ్త్? ఎక్స్ డాట్ లెంగ్త్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ ద ఎక్స్? అసలు ఎక్స్ అంటే ఏంటమ్మా? ఎక్స్ ఈజ్ అవర్ అరే వేరియబుల్. ఎక్స్ అనేది మన అరే వేరియబుల్. సో, అరే వేరియబుల్‌లో మీరు టోటల్ ఎన్ని వాల్యూస్‌ని స్టోర్ చేశారు? హౌ మెనీ వాల్యూస్ ఇన్ దట్ ఎక్స్? ఎక్స్‌లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయమ్మా? టోటల్ లెంగ్త్. ఆ లెంగ్త్ అనేది ఎన్ని వాల్యూస్ మనం స్టోర్ చేస్తున్నాం ఇక్కడ? 5 వాల్యూస్ కదా! యూ కెన్ సీ ద 5 అనేది మీరు చూడొచ్చండి. ఎక్స్ డాట్ లెంగ్త్ అంటే ఇట్ విల్ గివ్ ద టోటల్ లెంగ్త్. హౌ మెనీ వాల్యూస్ ఇన్ దట్ అరే వేరియబుల్. సో, ఇక్కడ మీకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని లెంగ్త్ ఆఫ్ అరే ఈస్ అని చెప్పి నేను ప్రింట్ చేస్తున్నాను. లెంగ్త్ ఆఫ్ అరే ఈస్. ఈ ప్లస్ అనేది కంకాటినేషన్. ఏ రెండిటిని కంకాటినేట్ చేస్తున్నాం మనం? ఒక న్యూమరిక్ వాల్యూని స్ట్రింగ్ వాల్యూతో కంకాటినేట్ చేస్తున్నాం. అంటే న్యూమరిక్, స్ట్రింగ్ పక్కపక్కన ప్రింట్ అవ్వాలి అంటే మధ్యలో మనం ఏం పెడుతున్నామా? ప్లస్ అనే ఒక కంకాటినేషన్ ఆపరేటర్ అనేది పెడుతున్నామండి. ఈ రోజుకి ఈ చిన్న ఎగ్జాంపుల్ ట్రై చేయండి ఇంట్లో. రేపు ఇంకా అరేస్ అనేది ఇన్ డెప్త్‌గా అరేస్ మనం రేపు మాట్లాడుకుందామండి. ఈరోజు జస్ట్ అరేస్‌లో ఒక చిన్న బేసిక్ ప్రోగ్రామ్ మాత్రమే చెప్పాను. సో, స్క్రీన్ షాట్ తీసుకున్న మీ ఇష్టమే. లేదా మన చాట్ బాక్స్‌లో నేను మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేశానండి. చాట్ బాక్స్‌లో మీరు సేవ్ చేసుకున్న మీ ఇష్టమే. టేక్ ఎ స్మాల్ హెడ్డింగ్. ఒక చిన్న హెడ్డింగ్ అండి. అరేస్ అని హెడ్డింగ్ తీసుకోండి. ఒక సింగిల్ స్టేట్మెంట్ ఏం రాస్తారంటే అరే వేరియబుల్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్. అరే వేరియబుల్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్. ఇట్లా మీరు మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేయడానికి అరే వేరియబుల్ అనేది యూజ్ అవుతుందండి. అరే వేరియబుల్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్. నెక్స్ట్ పాయింట్ రాయండి. The next point is always array index is beginning with 0. Always array index beginning with 0. మా సెకండ్ లింక్ పంపిస్తున్నాను. ప్రాక్టీస్ సెషన్‌కి జాయిన్ అవ్వండి. సో, చూడండమ్మా లింక్ ఉంది. ఎవరి దగ్గరైనా లింక్ లేకపోతే ప్లీజ్ సేవ్ ద లింక్ విత్ యూ. ఇది సెకండ్ లింక్ అమ్మా. ఇమ్మీడియేట్‌గా ఈ సెకండ్ లింక్‌లో జాయిన్ అవ్వండి. సో, ప్రాక్టీస్ చేద్దాం. మనం చెప్పుకున్న ప్రోగ్రామ్స్ అన్నీ ప్రాక్టీస్ చేద్దాం.